తన నియోజకవర్గంలో చెరువులు కాలువలు ఆక్రమణలకు గురవుతున్నాయని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వెల్లడించారు. కాలువల ఆక్రమణతో 2500 ఎకరాలకు సాగునీరు అందడం లేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉందన్నారు. ఆక్రమణలకు సంబంధించిన ఆధారాలు, పెన్ డ్రైవ్ ఫోటోలను స్పీకర్కు బుచ్చయ్య అందించారు. అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఏదైతే పంట పొలాలు కానీ మంచినీటి అవసరాలకు వెళ్ళే కాలువలన్నీ ఆక్రమణకు గురైపోతున్నాయి సార్. దాన్ని తీయటానికి అశ్రద్ధ వహిస్తూ ఉన్నారు. దానివల్ల వేలాది ఎకరాల పంట పొలాలు నష్టపోతా ఉన్నారు రైతాంగం కూడా. మా నియోజకవర్గంలో మడికి నుంచి దుళ్ల మీదుగా వెళ్లేది 3 నియోజకవర్గాలకు సంబంధించిన కాలువను పూర్తిగా ఆక్రమించారు సార్. 2500 ఎకరాలకు నీరు రావటం లేదు, తాగునీరు కూడా రావటం లేదు. ఈ ఆక్రమణ తొలగించడంలో అశ్రద్ధ వదిలేసి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇలాగ ఉంది సార్. పంట కాలువలు అన్ని కూడా అవుతున్నాయి. దయచేసి ఇది వాళ్ళ పెన్ డ్రైవ్ ఇస్తా ఉన్నాను, ఫోటోలు కూడా ఇస్తాను సార్. దీని మీద తగిన చర్యలు తీసుకోమని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాను సార్. ఏదైతే పంట పొలాలు కానీ మంచినీటి అవసరాలకు వెళ్ళే కాలువలన్నీ ఆక్రమణకు గురైపోతున్నాయి సార్. దాన్ని తీయటానికి అశ్రద్ధ వహిస్తూ ఉన్నారు. దానివల్ల వేలాది ఎకరాల పంట పొలాలు నష్టపోతా ఉన్నారు రైతాంగం కూడా. మా నియోజకవర్గంలో మడికి నుంచి దుళ్ల మీదుగా వెళ్లేది 3 నియోజకవర్గాలకు సంబంధించిన కాలువను పూర్తిగా ఆక్రమించారు సార్. 2500 ఎకరాలకు నీరు రావటం లేదు, తాగునీరు కూడా రావటం లేదు. ఈ ఆక్రమణ తొలగించడంలో అశ్రద్ధ వదిలేసి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇలాగ ఉంది సార్. పంట కాలువలు అన్ని కూడా అవుతున్నాయి. దయచేసి ఇది వాళ్ళ పెన్ డ్రైవ్ ఇస్తా ఉన్నాను, ఫోటోలు కూడా ఇస్తాను సార్. దీని మీద తగిన చర్యలు తీసుకోమని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాను సార్.